సురేఖ గారు మీరు రికార్డింగ్ చేయండి. స్టార్ట్ చేశాను సార్. ఓకే, మీరు చేయండి సార్, మీరు చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి ఎస్ఏపి. ఓకే ఓకే సార్ ఇది చూడండి సార్. చేయండి, పోస్ట్ చేయండి, డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. సార్ కంపెనీ కూడా ఇవ్వండి మీది. సార్ కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా ఎక్కడ సార్? ఎవరు చేసింది, స్క్రీన్ షేర్ చేసింది ఎవరు? నేను ఇచ్చాను సార్. ఎవరైతే స్క్రీన్ షేర్ చేశారో వాళ్ళే చేయండి, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? సార్ ఇది కాదు. చూసారా మన వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు ఎంట్రీస్, అట్లా ఉండాలి. ఇలా వచ్చింది సార్. బట్ క్రెడిట్ ఇవ్వండి సార్, క్రెడిట్ ఇవ్వండి. క్రెడిట్ ఇవ్వలేదండి మీరు. అంటే అది ఇచ్చిన మామూలుగా తీసుకోవాలి కదా సార్, అని ఇస్తారు. ఇవ్వండి, రెండు ఇవ్వండి, చూద్దాం. రెండు ఇస్తే మనకు అర్థమవుతుంది. తీసుకోవట్లేదు సార్. మీరు ఇంటూ మార్క్ కొట్టారు, డెబిట్ క్రెడిట్ ఇచ్చింది, అది ఎంటర్ కొట్టాలండి. ఇంటూ పైన ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఓకే సార్, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేస్తాను. డెబిట్ క్రెడిట్ ప్రాపర్గా ఇవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్, ఫీల్ అకౌంట్ నంబర్ 400. 4 lakhs 1 ఇచ్చింది సార్. నెంబర్ 400001 ఇచ్చింది సార్. అది నేను తీసుకున్నాను సార్. అంతే, రిక్వైర్డ్ ఫీల్డ్. ఓ పని చేయండి, ప్రాఫిట్ సెంటర్ అక్కడ కర్సర్ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఇస్తే తీసుకుంటుంది సార్, ఎక్కడ ఇస్తే తీసుకుంటుంది. ఏదో ఒకటి తీసుకోండి మీరు. బిజినెస్ వెయిట్ ఆగండి. ఏంటది, ఏదో ఒకటి ఇచ్చేయండి అక్కడ. మీకు ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ అనేవి యాక్టివేట్ చేశారు మీరు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అవి మార్చాలి మీరు. ఎంటర్ కొట్టండి మళ్ళీ, చూద్దాం అవ్వదు ఇట్లా. నాకు తెలిసినంత వరకు అవుతుంది సార్. ఇది ఇస్తే తీసుకుంటుంది. తీసుకోండి మరి, ఇచ్చేయండి, అయిపోయింది కదా, ఇంకేముంది. ఇక్కడ వాల్యూ డేట్ ఇస్తే తీసుకుంటుంది. ఒక్క నిమిషం, డేట్ ఇవ్వండి. అయిపోయింది కదండి. మీరు యాక్చువల్గా ఈ ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ అనేవి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఆప్షనల్ ఎంట్రీలో ఉండాలి. మీరు రిక్వైర్డ్ ఎంట్రీలో పెట్టారు మీరు, అందువల్ల మీకు అవ్వలేదు. ఓకే 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 సార్, అర్థమైంది కదా ఎర్ర. అది మీకు ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ అనేవి అది కొంచెం పెద్ద చేయండి చూద్దాం. ఈ యాక్చువల్గా ఈ ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ అక్కడ కాదు. పిఏ ఆగండి, మీరు ఏం చేయదు, నేను చెప్పినట్టు చేయండి. పక్కన మీరు CAHY అని ఇచ్చారు, అక్కడ అది పక్కకు లాగండి. అది కంట్రోల్ సెంటర్ పక్కన పైన అది అడ్జస్ట్ చేయండి. అట్లా ఎక్సెల్ అడ్జస్ట్ చేస్తారు. ఆ పేరు మొత్తం ఏముందో కనిపిస్తుంది మనకి. చాలు. ప్రాఫిటబుల్ కనిపించట్లేదు. పార్ట్నర్ బిజినెస్ అవన్నీ మీరు ఆప్షనల్ లో పెట్టారండి, అందువల్ల మీకు అలా వస్తుంది. అది తీసేయండి. ఉన్నా కూడా నో ఇష్యూ, తీసేయండి. ఓకేనా, అవసరం లేదు మీకు అవి. ఓకే సార్. ఇప్పుడు సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి, అయిపోతుంది డాక్యుమెంట్. సార్ ఇంకొకటి సార్, ఇక్కడ డేట్ దగ్గర మనం వాల్యూ డేట్ ఉంది సార్. నేను ఒక 30 ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఇక్కడ వాల్యూ డేట్ నేను మినిమం 30 ఇస్తున్నాను అనుకోండి సార్, తీసుకోవాలి మినిమం 30 days లోపల. యాక్చువల్గా సార్ ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు అంత డెప్త్కి వెళ్ళొద్దండి. మామూలుగా ఏ రోజు ఇవ్వండి మీరు. ఓకే సార్, ఓకేనా. ఓకే, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి, సేవ్ చేయండి. అయిపోయింది డాక్యుమెంట్. 4 was posted in కంపెనీ కోడ్. FBL3 లో చెక్ చేయండి ఒకసారి. /n FBL3N /n కొట్టు బ్రో. /n ఇవ్వాలండి. ఓకే సార్. మళ్ళీ స్లాష్ అండి.
షిఫ్ట్ పక్కన బటన్. షిఫ్ట్ పట్టుకుని అది FBL3 లోకి వెళ్ళండి. ఉష్ణిగా చేశారు, మీ డాక్యుమెంట్లు పోస్ట్ చేశారు చాలా. చేశాను సార్. మరి ఇంకేముందండి, ఇంకైతే అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. అట్లా చేయండి. ఏదైనా ఎక్స్ట్రా ఫీల్డ్ అయితే ఇవ్వండి. వద్దు మీకు ఆ ఫీల్డ్ అన్ని ఎందుకు అనుకున్నారు అనుకో, యాక్చువల్గా బిజినెస్ ఏరియాలు ఇవన్నీ ఫీల్డ్ మీరు ఆప్షనల్ లో పెడితే అడుగుతుంది కంపల్సరీ. కానీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్ళిపోయి మీరు అవన్నీ కూడా మార్చేయండి, అవన్నీ కూడా. ఓకేనా? అది ఓకే రైట్.